బెంగాల్ బగ్గుమంటోంది. బెంగాల్ సంఘటన భారతదేశంలో మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళెవరికి మాకు సంబంధం కాదు అనే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దీనిలో కొన్ని మార్పులు తీసుకొస్తా చట్టం చేశారు. గతంలో వక్ఫ్ బోర్డు విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చి చట్టం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ మార్పుల మీద కోర్టులో పెండింగ్లో చాలా కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు దాన్ని వదిలిపెట్టి ఇవాళ చట్టం మీద చేస్తూ ఉంది. సరే, సుప్రీంకోర్టు ఇంకా అది పక్కన పెడదాం కాదు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చేసినటువంటి చట్టం మీకు ఇష్టం లేకపోతే మీరు శాంతియుతమైనటువంటి ప్రదర్శన చేయండి. దానికి హిందువులకు సంబంధం లేదు. ప్రభుత్వం చేసింది చట్టం. వక్ఫ్ బోర్డులో ఎట్లా ఉండాలా, వాళ్ళ దోపిడీ ఏంటి, ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు, ఏం జరుగుతూ ఉంది, సామాన్య కటిభేదంలో ఉన్నటువంటి ముస్లింలకు ఈ వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి డబ్బులు అందుతున్నాయా, వాళ్ళు పేదరికంలోనే మగ్గిపోతున్నారా, వాళ్ళకి ఈ లక్షల కోట్ల రూపాయల ఆస్తులలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలా అని చెప్పేసి పార్లమెంట్లో చేసింది. అది ప్రభుత్వానికి ముస్లిం సమాజానికి సంబంధించింది మాత్రమే. దీంట్లో హిందువుల ప్రమేయం లేదు. కానీ బెంగాల్ ముఖ్యమంత్రి నరరూప రాక్షసిలాగా, తాటకిలాగా కూర్చొని ప్రజలను రెచ్చగొట్టి అక్కడ హిందువుల మాన ప్రాణాలను దోచుకుంటా ఉంటే 90 దశకంలో కాశ్మీర్లో ఏ విధంగా అయితే పండిట్లు యొక్క దోపిడీకి గురయ్యారో ఆ పరిస్థితి అలా బెంగాల్లో కనబడతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుంటున్నటువంటి ప్రభుత్వాలు మొన్నటిదాకా మణిపూర్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరుగుతుంది, బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరుగుతుంది. నీకు ప్రభుత్వానికి ఉన్న పంచాయతీకి హిందువులకి, సామాన్యమైనటువంటి హిందువులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నటువంటి హిందువులకి ఏమి సంబంధం అని ఈరోజు అరాచకం చేస్తుంది. ఈరోజు బెంగాల్ నుంచి హిందువులు పారిపోయి పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి దృష్టి ఏదైతే ఇది దేశానికి ప్రమాదకరం. ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి అరాచకాన్ని అణచివేయాలని చెప్పేసి దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.